ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నామో చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాను. పాయసం వడలు కూడా వేసాను. లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చక్కగా చాలా బాగా చేసుకున్నాను పూజ. మా వాడి ఆ రోజు పూజ చేసిన రోజు మా తునిలో అయితే టపాయికిలు చాలా జాతరలానే అమ్ముతారు. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మేము ఉండే దగ్గర ఎక్కువ షాప్సే మాకు అసలు అక్కడ షాప్సే ఉండవు. ఇక్కడ ఎవ్వరు అమ్మరు కూడా. మాకు లైసెన్స్ ఉండదు మా శ్రీకాకుళంలో. మాది బారువా. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం నేను చూసాను. అండ్ ఇది 5 to 6 years అయిపోతుంది మేము ఇక్కడ ఉంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎన్ని షాప్స్ ఉంటాయో అసలు మాకు కొంటాము అన్నా కూడా మాకు షాప్స్ ఉండవు మా ఊర్లో అయితే. ఇక్కడైతే ఎన్ని షాప్స్ ఉంటాయో 50కి మోర్ దెన్ 50 ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో. నెక్స్ట్ ఈవినింగ్ నేనైతే ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. వెంటనే చిన్న క్లిప్ ఫ్యామిలీతో పాప మా ఇంట్లో చుచ్చుబుడ్డి వెలిగించాం. నెక్స్ట్ నేను కూడా వేసాను. మా పాప చూడండి అసలు తనకి భయమే ఉండదు. నాకు చాలా భయం. నేనైతే చుచ్చుబుడ్డి పెట్టాను. బాగా అయింది. యాక్చువల్లీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మా పాప చూడండి అసలు భయపడదు అసలు. తనైతే నాకు చాలా భయం కానీ తనకి అసలు భయమే ఉండదు. చూడండి ఎంజాయ్ చేస్తుంది ఎలాగ. నెక్స్ట్ ఫైనల్లీ మా వారైతే పైకి వెళ్ళేవి ఉంటాయి కదా అవి పెట్టారు. చాలా టైం టేకింగ్ అనమాట. అవి తొందరగా వెళ్ళవు. అలా చేస్తే ఫైనలీ అవి కూడా చక్కగా వెళ్ళాయి. చాలా అంటే చాలా పైకి వెళ్ళాయి అలాగా. చూడండి బాగున్నాయి కదా. ఇది సెకండ్ వన్. ఇదైతే బాగా వెళ్ళలేదు యాక్చువల్లీ. అది మధ్యలోనే ఉండిపోయింది. ఆ చెట్టుకి అంటేసింది. ఈవెన్ అది భయపడ్డం కూడా. వైర్ కూడా అక్కడే ఉంది. భయపడ్డం. కాలిపోయింది. నెక్స్ట్ ఎక్కువ మా ఆయన చాలా వరకు చుచ్చుబుడ్డీలో తెచ్చారండి. మా పాప కూడా చేస్తుందని. పాప అస్సలు భయం ఉండదు. అలా చేస్తూనే ఉంది. మా వాడైతే ఏడవడంతో నేను అలా వాడిని ఎత్తుకొనే ఉన్నాను.